కామారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు గంప గోవర్ధన్ గారు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు మిత్రులు జూకల్ శాసనసభ్యులు హనుమంత షిండే గారికి, యువ నాయకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు తారక రామారావు గారికి, జైరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు పెద్దలు బీబీ పటేల్ గారికి, మాజీ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు కేఆర్ సురేష్ రెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి జైరాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి నా తోటి నాయకులకు, కార్యకర్తలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చూస్తూ ఉన్నారు, గత వారం రోజులుగా తారక రామారావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని తీరి మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమం చేసుకోవాలని ముందుకు సాగుతా ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తర్వాత పార్లమెంట్ ఆమోదించినటువంటి, విడిపోయినప్పుడు ఆమోదించినటువంటి కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేయకుండా తన గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా 4.5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిందో మనం అందరం కళ్ళ నిండా చూసాం. అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పదలుచుకున్నాను. పార్లమెంట్లో చట్టం చేసిన మన పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మన ప్రియతమ నేత కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కోరినా కానీ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడు ఇచ్చారో మనం అందరం చూసాం. ఇక ఎన్నికలకు పోతున్నాం తప్పదు కాబట్టి మొన్న జనవరి 1వ తారీఖు నాడు మనకు హైకోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ విధంగా అణువణువున ప్రతి విషయంలో మనకు ఇబ్బందులు పెడతా ఉన్నది కేంద్రం. అందుకే మన ప్రియతమ నేత కేసీఆర్ గారు, తారక రామారావు గారు 17 స్థానాలను గెలిచి వచ్చే రోజుల్లో కేంద్రంలో మనం ఏందనేది చూయించుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రానికి నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. కాళేశ్వరం కానీ, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలం కానీ, ఇంకా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ఈరోజు భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి మన నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే రోజుల్లో అన్ని రంగాల్లో ముందుకు పోయే విధంగా మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికి నాయకులు, కార్యకర్తల కష్టంతోనే మొన్న ఎన్నికల్లో 3/4 88 సీట్లను గెలిపించి మీరు ఇలా ప్రభుత్వంలో మాకు ఇచ్చిండు. గౌరవ కేసీఆర్ గారిని 2వసారి ముఖ్యమంత్రిని చేసిన ఘనత మీ అందరిది తప్ప ఇంకొకటి కాదు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అదే ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలందరూ మనమందరం కలిసి 11వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లను మనం గెలుచుకొని ఢిల్లీలో మనం ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మిత్రులు, మన జిల్లా మంత్రివర్యులు, నేను పిలవడంలో మర్చిపోయినాను, R&B ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ.